చేశాను. ఎలా మోసం చేశాను? నువ్వు మోసపోయావు, నేను మోసం చేయలేదు. నా వెనకలే తిరుగుతున్నావు కదా, పాకెట్ మనకి యూజ్ అవుతామని ప్రేమించినట్టు నటించానే తప్ప నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాలనుకున్నావా? చదువు కోసం సిటీకి వచ్చిన వాడివి. నీ కాన్సన్ట్రేషన్ పుస్తకాల పని కాదు, అమ్మాయిల పని కాదు. నా గురించి త్వరగానే తెలుసుకున్నాను. నీలాంటి వాళ్ళు నాకు 10th క్లాస్ నుండే తగిలారు. నువ్వు నాకు కొత్త ఏం కాదు. మళ్ళీ ఎప్పుడు కనిపించను. గుడ్ బాయ్. ఏమమ్మా, నా లవర్తో నాకు బ్రేకప్ అయిందిరా. నేను తను మర్చిపోలేకపోతున్నాను రా. అరే మామ, తను మర్చిపోరా, తను కాకపోతే ఇంకో అమ్మాయిరా. నువ్వు వాళ్ళు అనకరా. తను ఫస్ట్ చూపులో నేను నాకు నచ్చి చచ్చిపోయేంత వరకు తనతోనే ఉంటాను అనుకున్నాను రా. నిజమారా? అరే లైట్ తీసుకోరా, తను కాకపోతే ఇంకో అమ్మాయి. నీకేం తెలుసురా? నువ్వు ఏ అమ్మాయినా ఫస్ట్ చూపుతో నేను నచ్చి నువ్వు ఆ అమ్మాయితో చచ్చేంతకాలం ఉంటాననుకొని ఆ అమ్మాయి దూరం అయితే తెలుస్తుందిరా నీకు ఈ బాధ. ఎందుకంత ఫీల్ అవుతున్నావురా? నైట్ బీరేస్తే మొత్తం మర్చిపోతావు. టెన్షన్ తీసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే, చిన్న చిన్న విషయాలకు నువ్వు అని పెట్టించుకోవద్దురా. అలా అనుకుంటే జీవితంలో ఎంతోమంది నాశనం అయ్యారా, ఎంతోమంది ఎన్నో కోల్పోయారు. లైఫ్ సాగించట్లా, ఇది అంతే. అనుకుంటే పొరపాటే. బ్రదర్, 1 మాక్టైల్ ప్లీజ్. ఏం మాట్లాడద్దు, అసలు ఏం మాట్లాడాలి? అయినా నా పిచ్చి కాకపోతే చూడ్డానికి లేని పోయి మాట్లాడడానికి ఎందుకు? రే శివ, కమాన్ రా, యూ క్యాన్. ఇంతకుముందు నా ఫ్రెండ్ చెప్తే అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను చూసిన సెకండ్ నుంచి నీతోనే చచ్చిపోయేంత వరకు ఉండాలనిపిస్తుంది. అందుకే అనుకుంటా తాజ్మహల్ని తన ప్రేమకు సాక్షిగా ఫస్ట్ టైం ఎవరు చూసినా వారికి నచ్చేలా కట్టాడు. వద్దండి, ఈ డైలాగ్స్ వద్దు, ఇంకేమీ వద్దు. మొదటి మ్యాటర్కి వచ్చేస్తాను. ఐ లవ్ యూ. ప్రపంచంలో నిన్ను చూసిన కళతో ఇంతవరకు ఏ అమ్మాయిని చూడలేదు. ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలున్నా నువ్వు నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. వీడేంటి పిచ్చోడు అనుకుంటున్నావా? ఫస్ట్ టైం చూడగానే ఐ లవ్ యూ చెప్పాడని. ఒక తల్లి తన బిడ్డను 9 నెలలు కడుపులో మోసిన తర్వాత తన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, 23 సంవత్సరాల తర్వాత నేను నిన్ను చూసిన ఇప్పుడు కూడా నేను అంతే ఆనందంగా ఉన్నాను. ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? హే హలో, మీ ఫ్రెండ్ని ప్రేమించిన విషయం ఇప్పుడే తనకు చెప్పాను. మిస్టర్, షీ ఈజ్ డెఫ్. నువ్వేం చెప్పినా తనకు వినిపించదు. తన ఫ్రెండ్ తన గురించి నాకు ఇలా చెప్పి వెళ్ళిపోతూ ఉండగానే నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. కాసేపు నాకేమీ అర్థం కాలేదు. ఒక్క 5 నిమిషాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. ఇందాక అక్కడ టేబుల్ పై మా ఫ్రెండ్ చెప్పింది నిజమే. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే తను మనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాడు ఎలా భరించాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇక నేను తన్ని దూరం చేసుకోలేను. వెదర్ షీ ఈస్ డెఫ్, డమ్, ఎలా ఉన్నా పర్లేదు, తను నా మనసుని గెలిచింది అంతే. దిస్ ఈస్ మై లైఫ్, దిస్ ఈస్ మై లవ్. వాడు ప్రేమించిన ప్రేమ నిజమే, నేను ప్రేమించిన ప్రేమ నిజమే. ఈ ప్రేమ ఎప్పటికీ ఉండదు.